ఓం గం గణాధిపతే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము అందరూ అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో కృష్ణతత్వం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. శ్రీకృష్ణతత్వం మానవాళికి విజయ మంత్రం. అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. కృష్ణతత్వమే అంతా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టము. అర్థం అయితే ఆ తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగితే జీవితము ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అంతేకాదు, జీవితంలో కష్టసుఖాలు రెండింటినీ ఒకేలా చూడగలిగే స్థితప్రజ్ఞత వస్తుంది. కృష్ణుడు, కృష్ణయ్య, కృష్ణ పరమాత్మ, కృష్ణ భగవానుడు ఎలా పిలుచుకున్నా సరే అందరికీ నిత్యము ఎన్నో సందర్భాల్లో ఆయన్ను చూసినంత విజయమంత్రంతోనే విజయం సాధ్యమవుతుంది. కొంచెం అర్థం చేసుకోవటం కష్టంగా ఉంది కదూ? అవును, కృష్ణతత్వమే అంత. అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. అర్థం అయితే ఆ తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగితే జీవితము ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అంతేకాదు, జీవితంలో కష్టసుఖాల మధ్యలో ఉండే సన్నని గీతలను చెరిపివేసి రెండింటినీ ఒకేలా చూడగలిగే స్థితప్రజ్ఞత వస్తుంది. ఇంత పెద్ద మాటలు ఎందుకు కానీ మనలా చెప్పుకోవాలంటే చాలా ఈజీగా జీవితాన్ని లాగించేయవచ్చు. లోతైన కృష్ణతత్వం అందరికీ ఒక పట్టాన అర్థం కాదు. మహామహులకే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం చేత కాలేదు అనేది వాస్తవం. కానీ మన జీవితంలో మనకు అర్థమైన 2-3 శ్రీకృష్ణ బోధనల సారాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే చాలు. చాలా సమస్యలు ఇట్టే పరిష్కరించుకొని విజయాదారిలో ప్రయాణం చేయవచ్చు. మహాభారతంలోని మహావీరుడైన శ్రీకృష్ణుడు మానవ చరిత్రలో మానవాళికి గొప్ప మార్గదర్శి. ఆయన గీతా బోధన అనేది జీవిత నిర్వహణ కోసము ప్రత్యేకమైన పుస్తకం. ప్రపంచంలో జీవన యుద్ధ భూమిలో పోరాటానికి మహాభారతంలో లక్ష్య సాధనకు కృష్ణుడు చెప్పిన జీవిత సూత్రాలు మాత్రమే సమర్థవంతమైన మంత్రాలు. శ్రీకృష్ణుడి జీవితం ప్రేమకు పర్యాయపదంగా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ ప్రకృతిని, తల్లి, తండ్రి, సోదరుడు బలరాముడు, స్నేహితుడు అర్జునుడు, గోపికలతో సహా జంతువులు, పక్షులు కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ ఆరంభం, అనంతం, విచ్ఛిన్నం కానిది, అనితరమైనది. శ్రీకృష్ణుడు ఇలా బోధిస్తారు: బేషరతు ప్రేమ ప్రతి క్షణం ఆనందాన్ని నింపుతుంది. జంతువులు, పక్షులతో సహా మొత్తం పర్యావరణాన్ని ఆనందంగా చేస్తుంది. దీని అర్థము మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని ప్రేమించండి, దానికి ప్రతిఫలం ఆశించకండి. అయితే మీరిచ్చిన ప్రేమకు మీకు దొరికే ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుంది. అది వ్యక్తులపై ప్రేమ నుంచి లభించింది కావచ్చు, ప్రకృతిని ప్రేమించడం వల్ల దక్కే దివ్యమైన అనుభూతి కావచ్చు. శ్రీకృష్ణుడి జీవితమంతా సంక్షోభం, పోరాటం, సవాళ్ల కథ. ఆయన పుట్టడమే చావు మధ్యలో జైల్లో పుట్టారు. అక్కడ నుంచి రక్షణ పొంది గోకులం చేరిన తర్వాత పసి వయసులోనే రాక్షసుల నుంచి తనను తాను రక్షించుకునే పోరాటం చేయాల్సి వచ్చింది. జరాసంధ భయంతో ఆయన తన కుటుంబంతో సహా మధురను వదిలి ద్వారకలో స్థిరపడాల్సి వచ్చింది. మహాభారత యుద్ధంలో ఆయన ఎంతో కోల్పోయారు. ఇందులో కృష్ణుని ఏకైక సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యుడు దారుణమైన చావుకు బలి అయ్యాడు. గాంధారి తన సంపూర్ణ వినాశనం కోసము కృష్ణుణ్ణి శపించింది. కృష్ణుడి కళ్ళ ముందు అతని కుటుంబం అంతా తమలో తాము పోరాడి చనిపోయారు.
శ్రీకృష్ణుడి జీవితము పుట్టుక నుంచి చివరి వరకు చాలా అసహ్యకరమైన, బాధాకరమైన ఎన్నో సంఘటనల నేపథ్యంలో గడిచింది. ఇంత జరిగినా కృష్ణుడి కళ్ళ నుంచి కన్నీరు రాలేదు. ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. దీన్నే మనము అనుసరించవచ్చు. మనలో శ్రీకృష్ణుని దేవునిగా చాలామంది ఆరాధిస్తారు. దేవుడిపై నమ్మకం లేని వారికి కూడా ఒక కథగా మనం చెప్పుకున్న శ్రీకృష్ణుని చిరునవ్వు మన అందరికీ ఆదర్శప్రాయమే. కష్టంలో కూడా నవ్వుతూ దాన్ని దాటే ప్రయత్నం చేసేవారికి విజయం ఖచ్చితంగా దొరుకుతుంది. అదే శ్రీకృష్ణుడు బోధిస్తాడు. జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దానిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి. స్త్రీలను గౌరవించడంలో, రక్షించడంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ముందుంటాడు. శ్రీమద్ భగవత్ పురాణంలోని రసపంచాధ్యాయంలో గోపికలు తమ స్వచ్ఛమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవకితో పాటుగా జన్మతల్లి యశోద ఆశీర్వాదాలను గౌరవపూర్వకంగా శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. అతను భీముణ్ణి ప్రేరేపించి మహిళలను బందీలుగా ఉంచిన స్త్రీలను గౌరవించడంలో, రక్షించడంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ముందుంటాడు. శ్రీమద్ భగవత్ పురాణంలోని రసపంచాధ్యాయంలో గోపికలు తమ స్వచ్ఛమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవకితో పాటుగా జన్మతల్లి యశోద ఆశీర్వాదాలను గౌరవపూర్వకంగా శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. అతను భీముణ్ణి ప్రేరేపించి మహిళలను బందీలుగా ఉంచిన జరాసంధను చంపడం ద్వారా బందీలుగా ఉన్న మహిళలను విడిపించాడు. ద్రౌపది గౌరవాన్ని కాపాడడానికి ఆయన ఏం చేశారో తెలిసిందే. అతని మేనల్లుడు అభిమన్యు మరణం తర్వాత అతని భార్య ఉత్తరా దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి ఆమెకు చనిపోయిన తన కుమారుడు పరీక్షిత్తును బతికించేస్తాడు. గురు సాందీపుని భార్య ఆదేశం మేరకు పోయిన గురుపుత్రుని తిరిగి తీసుకువచ్చి గురుదక్షిణ అందిస్తాడు. ఎంతో కోపంగా ఉన్న గాంధారి కూడా శిరస్సు వంచి వినాశనం శాపాన్ని తిరిగి తీసుకుంటుంది. ఎందుకంటే కృష్ణుడికి శ్రీ మహిమ తెలుసు. ఆయనకు మహిళ అంటే నమ్మకం. మహిళలను గౌరవంగా చూడటము, వారిని రక్షించటము మానవ జాతికి మనం చేసే అత్యంత మేలు అనే విషయము శ్రీకృష్ణుడి జీవితం చెబుతుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్తారు: సమాజంలో స్త్రీ గౌరవించబడుతుంది, రక్షించబడుతుంది, ఆమె బాగా పురోగమిస్తుంది. శ్రీకృష్ణుడు స్నేహానికి చిరునామా. స్నేహానికి ఆయన ఇచ్చిన గౌరవం అటువంటిది. ఆయన జీవితంలో అర్జునుడు, ఉద్ధవుడు, సుధామ అనే ముగ్గురు స్నేహితుల స్నేహం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. గురుకులంలో సుధాముడు ఇచ్చిన అటుకుల కథ అందరికీ తెలిసిందే. కృష్ణుడు అర్జునుడిపై తనకున్న ప్రత్యేక ప్రేమతో ఇంద్రునితో గొడవపడి ఖండవనం పోవడానికి అనుమతించాడు. మొదట కౌరవులు శాంతి దూతగా సమావేశానికి వెళ్ళారు. తరువాత దేవుడిగా ఉన్నప్పటికీ గొప్ప యుద్ధములో స్నేహితుడి రథసారథిగా, రక్షకునిగా, మార్గదర్శిగా మారారు. స్నేహితుడు తన ధర్మాన్ని వదిలిపెట్టేసే స్థితికి వస్తే ఆయన గీతను బోధించాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత స్నేహితుడు అహంకారంగా మారకూడదు కాబట్టి యుద్ధం తర్వాత అతను అనుగీత అని చెప్పాడు. స్నేహితుడిని మనం కాపాడితే మనల్ని స్నేహం కాపాడుతుంది. నిస్వార్థ స్నేహం ఎప్పుడూ ఇరువురికి క్షేమదాయకంగా ఉంటుంది. స్నేహపూరిత జీవితము సాఫీగా సాగిపోతుంది. స్నేహం గురించి శ్రీకృష్ణుడు ఏమన్నారంటే, కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయండి, గందరగోళంలో మార్గనిర్దేశం చేయండి, అవసరంలో సహాయం చేయండి. ఇవన్నీ నిస్వార్థంగా, కర్తభావాలు లేకుండా ఉంటే నిజమైన స్నేహం మాత్రమే ఉంటుంది. కృష్ణుడు ఈ భూమిపై 120 సంవత్సరాలు జీవించాడని చెబుతారు. ఇంత సుదీర్ఘ జీవితంలో అతను వినయంగా సాధన, కృషి, పెద్ద మనుషుల ఉద్ధరణ, దుర్మార్గులకు శిక్ష, ఈ 5 ప్రాథమిక మంత్రాలను తన వ్యక్తిత్వము, సృజనాత్మక ద్వారా ప్రపంచానికి అందించారు. శ్రీకృష్ణుడి విజయంలో ముఖ్యమైన 5 మంత్రాలు సంక్షిప్తంగా చూద్దాము.
గురు సాందీపునికి కృష్ణుడి వినయంతో సేవతో సంతోషపెట్టడం ద్వారా అతను కేవలము 64 రోజుల్లో విద్యను పొందాడు. తన వినమ్రతతో ప్రపంచాన్ని గెలుచుకున్నాడు. అతను శ్రమతో ద్వారకను స్థిరపరిచాడు. మానవజాతి చరిత్రలో కృష్ణుడి లాంటి నీతిమంతుడు అరుదు. జరాసంధునితో యుద్ధం చేయడం సాధ్యం కానప్పుడు అతను ద్వారకా మార్గంలో పడ్డాడు. భీముని బలాన్ని చంపాడు. పాండవుల్లానే దుర్యోధనుడు కూడా కృష్ణునితో సంబంధం కలిగి ఉన్నాడు. కానీ అతను అధర్మ మార్గంలో ఉన్నందున శ్రీకృష్ణుడు భక్తులైన పాండవులకు సహాయం చేశాడు. ధర్మోద్ధరణ సందేశాన్ని ఇచ్చాడు. కృష్ణుడు అత్యంత క్షమించేవాడు, కానీ దుర్మార్గులను శిక్షించడంలో వెనకాడడు, ఆలస్యం చేయడు. బాల్యంలో అనేక మంది రాక్షసులను చంపడమే కాకుండా కంస, శిశుపాలుడు, శల్వ నుండి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుని, శకుని హత్యలు ఈ సంక్షేమ శిక్షా విధానానికి ఉదాహరణ. వినయము, నిజాయితీ, శ్రమ, ధర్మాన్ని అనుసరించడము, దుర్మార్గాన్ని దూరంగా పెట్టడము ఇవే కృష్ణుడు చెప్పిన విజయానికి 5 మంత్రాలు. వీటిని ఆచరించడం ద్వారా జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. కృష్ణుడిని పూజించిన, కన్నయ్యగా ప్రేమించిన, కిట్టయ్యగా మనవాడిగా అనుకున్న ఆయన నిర్దేశించిన బాటలో నడవడం మనందరికీ కనీస ధర్మం. శ్రీకృష్ణ